హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నీ ఇష్టం అని కృష్ణకాంత్ సోఫాలో వెనక్కి వాలిపోవడంతో ప్రకాశ్రావు తిరిగి రూంలోకి వెళ్ళాడు. చచా, ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఉండటం ఏంటి, చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని అనుకుంటూ మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ రూంలోకి చేరుకొని బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకొని స్విచ్ ఆన్ చేశాడు. ఎంత బటన్ ప్రెస్ చేసినా ఆన్ అవ్వకపోవడంతో ఛార్జింగ్ అయిపోయినట్టుంది అని ఒక నిట్టూర్పు వదిలి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి 10 నిమిషాలు కూర్చుందాం, చాలా బోర్గా ఉంది. అసలు అంబిక ఎలా ఫీల్ అవుతుందో, నా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా వికాస్ వివేక్ ఉన్నారుగా, అన్నీ మేనేజ్ చేసుకుంటారులే. అసలైతే ఇప్పుడు ముఖ్యమైన పని మైరా ఏమైపోయింది, అసలు సంజయ్ ఏం చేస్తున్నాడు, ఇవి రెండూ తెలుసుకోవాలి. వీటితో పాటు ఒక పని కూడా చేయాలి. ఆ రాజీవ్ అమ్మని గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడికే మార్పించేసి కిడ్నాపే చేసేయాలి. పైగా చెప్పి చేయాలి. వాడు ఏడవాలి. ఆ ఏడుపుని ఆ రాజీవ్ ఆ సంజుకి వినిపించాలి. వాడు విన్నాడంటే ఆటోమేటిక్గా ఆ మైరా బ్రతుకుంటే దానికి కూడా నొప్పి పుడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఆలోచనల్లో పడ్డాడు. హాయ్ అని రాజీవ్ చెప్పడంతో హాయ్ అని నైనిక అడ్డు తప్పుకుంది. ఆంటీ రూమ్లో ఉన్నారు, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా అని నైనిక కిచెన్లోకి వెళ్ళింది. రాజీవ్ రూమ్లోకి వెళ్ళగా సత్యవతి నవ్వుతూ వచ్చావా అని అంటూ ఎదురు వెళ్ళింది. అమ్మా, టిఫిన్ చేస్తావా అని రాజీవ్ అడిగాడు. చేశానురా, వద్దన్నా వచ్చిన తర్వాత నైనిక నాకు జ్యూస్ ఇచ్చింది, ఒక గ్లాస్ పాలు కూడా ఇచ్చింది, బలవంతం చేస్తోంది అని సత్యవతి దిగులుగా చెప్పింది. మరి మీరు చాలా వీక్గా ఉన్నారాంటీ అంటూ నైనిక లోపలికొచ్చి మంచినీళ్ళు రాజీవ్కి అందించింది. అమ్మా, నిజమే, నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు, సరిగా తినట్లేదు అని రాజీవ్ అన్నాడు. నైనికాకి మొత్తం విషయం తెలియకపోయినా మైరాకి ఏం జరిగిందో కాస్త తెలిసి, అలానే సత్యవతికి ఏం జరుగుతుందో మరి కాస్త తెలియడంతో కాస్త కనిపెట్టుకొని చూసుకుంటూ రాజీవ్, నువ్వు నాతో పాటు వచ్చి ఉండాల్సింది కదా అని అనింది. అదే తర్వాత అనిపించింది అని రాజీవ్ అన్నాడు. నైనిక కూర్చుంటూ నువ్వు కూడా చాలా మారిపోయావు, ఇది వరకట్లా లేవు అని అనింది. జీవితం మనల్ని ఎటు తిప్పుతుందో ఎవరికి తెలుసు, అటు తిరిగి ఇటు తిరిగి ఇదిగో ఇలా తయారైపోయాను అని రాజీవ్ అన్నాడు. సత్యవతి చిన్న నవ్వుతో ఇక మీద బాగుంటాడు, సంజు తన జీవితంలో ఉన్నాడు కదా అని నవ్వింది. రాజీవ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సంజయ్ గురించి తెలిసే ఉంటుంది. అలానే సంజు గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా రాజీవ్ తెలిసే ఉండటంతో వాళ్ళెంత క్లోజ్ అన్నది బాగా అర్థమై నైనిక చిన్న నవ్వుతో ఆంటీ, ఓ 10 నిమిషాలు మీ కొడుకుతో మాట్లాడాలి అని లేచి రాజీవ్ ఇలారా అని పిలిచి బయటకు వెళ్ళింది. అమ్మ, ఇప్పుడే వస్తా అని రాజీవ్ నైనిక వెనక వెళ్ళాడు. నైనిక నేరుగా తన రూమ్లోకి తీసుకొని వెళ్ళడంతో రాజీవ్ రాగానే డోర్ క్లోజ్ చేసి అసలేం జరుగుతుంది, అరా కొరా మొక్కలుగా చెప్తే నాకు అర్థమై చావట్లేదు, ఆలోచించి మెంటల్ వస్తుంది అని అనింది. రాజీవ్ ఒక క్షణం ఆలోచించి నైనికకి చెప్పడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ రాదని బాగా తెలియడంతో జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతా విన్న నైనిక ఒక క్షణం నిలబడలేకపోయింది. తన కాళ్ళల్లో ఏదో నిస్సత్తువ ఏర్పడినట్టు అనిపించి వెంటనే బెడ్ మీద కూర్చొని ఇంత జరిగిందా, ఎంత క్రూరులు అని అనుకుంటూ మైరా గుర్తు రాగానే ఒకప్పుడు తన ఫొటోస్ చూపించి బెదిరించి తనని హింస పెడితేనే ఎలా అయిపోయింది. బాగా తెలిసిన నైనిక ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసిందో అర్థం కాక మరో పక్క సిరి చనిపోవడం గురించి విని తల పట్టుకొని చాలా గందరగోళమే జరిగింది కదా అని అనింది. చాలా పెద్దగా అని రాజీవ్ అన్నాడు. పాపం సంజు, అన్నీ తనకే జరిగాయి. ఒక పక్క నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు. అసలు ఆ కుక్కలకి బాగా శిక్ష పడాలి, ఎంత పెద్దదంటే నరకం చూడాలి. అయినా ఇంతలా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, చంపేయొచ్చు కదా అని అడిగింది. అలా ఊరికే చంపేస్తే నొప్పి ఎలా తెలుస్తుంది, ఆల్రెడీ ముగ్గురిలో ఒకడు ఊరేసుకొని చచ్చినందుకే మేము బాధపడుతున్నాం, మిగిలిన ఇద్దరన్నా అనుకున్నట్టు చావాలి కదా. ఏం పర్లేదు, 1-2 రోజులు లేట్ అవుతుందేమో, కానీ ప్రశాంతత అయితే దొరుకుతుంది కదా అని రాజీవ్ అన్నాడు. ఛీ, తలుచుకుంటుంటేనే అసహ్యం వేస్తుంది, ఒక ఆడపిల్లగా భయం కూడా వేస్తుంది. అలాంటి వాళ్ళని చూసి ఎవరిని నమ్మగలుగుతాం రాజీవ్. మా ఇంట్లో నేను కూడా మా నాన్నతో కలిసి ఉంటున్నాను. అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుండి నాకు అన్నీ నాన్నే, కానీ ఏ రోజు ఆయన నన్ను ముట్టుకున్నప్పుడు ఒక్కసారి కూడా తప్పుగా అనిపించలేదు తెలుసా. ఇటువంటి వాళ్ళ మధ్య అలాంటి వాళ్ళు ఉండటం మన కర్మ. అలాంటి వాళ్ళని చూసి ఇలాంటి వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితి వచ్చేసింది అని నైనిక ఆవేశంగా అనింది. ఇక అన్నీ సాల్వ్ అయినట్టే, ఇక మిగిలింది శత్రు సంహారం మాత్రమే అని రాజీవ్ అన్నాడు. అవుతుందిలే, ఖచ్చితంగా అవుతుంది. నేను ఆల్రెడీ న్యూస్లో చూసి 100 తిట్లు తిట్టుకున్నాను, కానీ ఇలా అని నాకు తెలియదు కదా. ఇప్పుడు మరింతగా ఆ దేవుణ్ణి వేడుకుంటానులే అని అనింది.
ఈ విషయాలు ఏవి అమ్మకి తెలియవు, నువ్వు చెప్పకు. కేవలం సిరి పోయిన దానికి నేనే కారణమని అబద్ధం చెప్పాను కదా, అది మాత్రమే తెలుసు. అది కూడా సంజు నమ్మలేదని తెలిసి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నువ్వేమీ చెప్పకు అని చెప్పాడు. అయ్యయ్యో, ఎందుకు చెప్తాను, నేనేం చెప్పను, కంగారు పడుకు అని నైనిక చెప్పింది. ఇకపోతే ఒక 10 రోజులు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండమని సంజు చెప్పాడు కదా, ఇబ్బంది ఏమీ లేదుగా అని అడిగాడు. అరే, చిన్న చిన్న వాటికి నువ్వు ఇలా ఎక్స్క్యూజ్ అడగకు. మనకి క్లోజ్ రిలేషన్ లేకపోయినా అంతో ఇంతో పరిచయం ఉంది కదా, మరెందుకు ఇంతలా ఇబ్బంది పడతావు? ఇంట్లో ఇలా ఆడవాళ్ళుంటే ఎంత కళగా ఉంటుందో. ఇవాళ నాన్న వెళ్ళాక నేను ఆంటీ చక్కగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నాం. మధ్యలో నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు అని నైనిక అనింది. రాజీవ్ చిన్న నవ్వుతో, అంతేనంటావా? అయితే నీకు పెద్ద థ్యాంక్స్. ఇప్పుడే కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తాను అని అన్నాడు. పర్లేదు పర్లేదు అని నైనిక లేచి, పద, ఆంటీ ఒక్కరే ఉన్నారు కదా అని అనింది. ఇక ఇద్దరూ వెళ్ళడంతో ముగ్గురు మాటల్లో పడ్డారు. ఏంట్రా విపరీతంగా ఆలోచిస్తున్నా అని సంజయ్ అడిగాడు. నాకు మామయ్యని చూడాలనిపిస్తుంది సంజు అని మైరాజ్ అడిగింది. సాకేత్ వెళ్ళాడు కదా, డాక్టర్తో మాట్లాడాక కాల్ చేస్తాడు. ఒకవేళ మరీ లేట్ అయితే మనమే వెళ్ళి మాట్లాడదాం. లేదు ఇవాళ రేపు డిశ్చార్జ్ చేస్తే ఇక వెళ్ళడం ఎందుకు చెప్పు, అనవసరంగా నువ్వు స్ట్రెయిన్ అవుతావు అని అన్నాడు. నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను కేర్ చేస్తున్నావని, కానీ చూసి చాలా రోజులైంది. పైగా మా అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం, నన్ను చూడాలని కూడా తాపత్రయపడుతూనే ఉంటుంటారు కదా అని మైరా అనింది. అవునరా, బహుశా నీ కారణంగానే అన్నీ మంచి జరిగాయన్న ఆలోచన కావచ్చు, నీ వల్లే ఇంట్లో సందడి వచ్చిందని కావచ్చు, లేదా నీలో సిరిని చూసుకుంటున్నారో తెలియదు, కానీ నువ్వంటే చాలా ఇష్టం అని సంజయ్ అన్నాడు. నాకు కూడా మా అమ్మాయి అంటే చాలా ఇష్టం తెలుసా అని మైరా చెప్పింది. తెలుసు తెలుసు, మీ ఇద్దరు బాండింగ్ ఫస్ట్ రోజు నుండే బాగా ముడిపడిపోయింది కదా అని అన్నాడు. అవును, ఇంట్లో నాకు దొరికిన ఓదార్పు అత్తయ్య మామయ్య అని మైరా ఇష్టంగా చెప్పింది. సరే చెప్పు, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని సంజయ్ అడిగాడు. ఎన్నిసార్లు అడుగుతావు, బాగానే ఉంది, కేవలం పొట్టు దగ్గర కొంచెం నొప్పి, అది కూడా 2 రోజులు పోతే పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత నేను చాలా ఎనర్జెటిక్గా తయారైపోతాను అని మైరా చెప్పింది. సంజయ్ చిన్న నవ్వుతో మైరా తల మీద చేయి వేసి నిమిరాడు. సరే కానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటోయ్, నువ్వు అన్నయ్యతో మాట్లాడడం నేను దూరం నుండి చూశానులే అని మైరా నవ్వింది. అన్నీ తెలిసిపోతాయి కదా నీకు అని సంజయ్ తన ముక్కు గిల్లాడు. అంతే అంతే తెలిసిపోతాయి, కానీ ఏం చేస్తున్నావో నాకు చెప్పు, కొన్నైనా చెప్పాల్సిందే అని మైరా అడిగింది. సంజు చిన్న నవ్వుతో, ఇంకెందుకు, నీ ముందే చేయాల్సిందే చేస్తాను చూడు అని కాల్ చేశాడు. వివేక్ ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో అప్పుడు ఇంటి మీదకి చాలామంది రావడంతో వెనుక వైపు నుండి అటు వికాస్ని ఇటు అంబికాని తీసుకొని అక్కడి నుండి తన కోసం తన పర్సనల్ స్పేస్ కోసం కొన్న అపార్ట్మెంట్కి రీచ్ అయి అక్కడ తలదాచుకున్నాడు. ఎవరికి వారుగా ముగ్గురు 3 చోట్ల కూర్చొని ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఒకరినొకరు ఓదార్చుకునే ప్రయత్నం చేయడం లేదు. కారణం ఎవరికి ఏ మాటలు చెప్పాలి, ఎలా ఓదార్చాలో అసలు అర్థం కాక కేవలం ప్రకాష్ రావు గురించి ఆలోచిస్తూ ఆయన వల్ల కలిగిన నష్టం గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నారు. వివేక్ బాల్కనీలో నిలబడి కింద ప్లేగ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉండగా ఫోన్ మోగడంతో నెంబర్ చూడగానే సంజయ్ అని అర్థమై లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. హలో వివేక్, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి, కుదురుతుందా అని సంజయ్ అడిగాడు. కుదురుతుంది అని వివేక్ చెప్పాడు. ఎక్కడున్నారు అని సంజయ్ ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఉండరని తెలిసి అప్పటికే న్యూస్లో ఆ ఇంటి మీదకి మీడియాతో పాటు చాలామంది వెళ్ళడం, ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడం తెలుసుకొని అడిగాడు. ఓ చోట తలదాంచుకుంటున్నాం అని వివేక్ చెప్పాడు. ఆ మాటల్లో తను ఎంత బాధపడుతుంది సంజయ్కి అర్థమవడంతో మైరా ఆశ్చర్యంగా సంజయ్ వైపు చూసి వాళ్ళకి తెలుసా అన్నట్టు చూసింది. సంజయ్ చిన్నగా తల ఊపి, ప్లీజ్ ఏదైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా అడుగు, తప్పు చేసిన వాళ్లకు మాత్రమే శిక్ష పడాలి కదా అని అన్నాడు. కానీ ఇప్పుడు తప్పు చేయని వాళ్ళకి ఎక్కువ శిక్ష పడింది కదా అని వివేక్ అన్నాడు. సంజయ్కి అర్థమై ఇంట్లో ఒక్కరికి ఏదైనా జరిగితే మిగిలిన అందరికీ శిక్ష పడ్డట్టే అని సిరి కారణంగా ఇంట్లో అందరూ అనుభవించింది గుర్తు రావడంతో ఒక క్షణం పాటు మౌనంగా ఉండి, వివేక్, నేను పర్సనల్ విషయాలు మాట్లాడటానికి చేయలేదు, ప్రొఫెషనల్గా మాట్లాడదామని ఆ డెసిషన్ తీసుకొని మరీ కాల్ చేస్తున్నాను అని సంజయ్ చెప్పాడు. ఏంటది అని వివేక్ అడిగాడు. మీ కాలేజెస్ని క్లోజ్ చేయమని చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇదంతా మీకు తెలియంది ఏమీ కాదని నాకు తెలుసు, కానీ ఇక్కడ చాలామంది పిల్లల భవిష్యత్తు కూడా దాని మీదే ఆధారపడి ఉంది. అలా అని ఏదో మీ పరిస్థితి బాగాలేదని 1-2 రూపాయలు అడగడానికి కాల్ చేయలేదు. నువ్వెంత అనుకుంటున్నావో చెప్తే అక్కడికి దీన్ని క్లోజ్ చేసుకుందాం. టోటల్ మొత్తం ఇన్స్టిట్యూషన్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను.
అటు మీరు ప్రశాంతంగా బ్రతకాలన్నా, ఎప్పటికీ మీ పేరు బయటికి రాకూడదన్నా, స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలన్నా నేను డెసిషన్ తీసుకోక తప్పలేదు. అండ్ నువ్వు కూడా తప్పకుండా డెసిషన్ తీసుకోవాలి. అలా ఇప్పుడు తీసుకోకపోతే జీవితకాలం మీ గురించి చెప్పుకుంటూనే ఉంటారు. అది నేను తీసుకుంటే మెల్లగా ఈ విషయం కనుమరుగైపోతుంది మీ నాన్నతో పాటుగా అని సంజయ్ అన్నాడు. వివేక్ క్షణం పాటు ఆలోచించి, సంజయ్, కాలేజెస్ మీద నాకు ఎటువంటి వ్యామోహం లేదు. అందుకే కదా నేను సొంతంగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి దాన్ని మెల్లమెల్లగా నిలదొక్కునేలా చేశాను. దీనికి సంబంధించి పూర్తిగా డెసిషన్ వికాస్ తీసుకోవాలి. ఎందుకంటే కాలేజెస్ అన్నింటికి రేపో మాపై తనే ఛార్జ్ తీసుకోవాలనుకున్నాడు అని వివేక్ చెప్పాడు. నాకు తెలుసు, అన్నీ బాగుండుంటే పెళ్లికి ముందే వికాస్ కాలేజెస్కి హెడ్గా ఉండేవాడు. బట్ పరిస్థితులు అనుకూలించలేదు. ఇకపోతే నేను నీ ఒక్కడినే అడగదలుచుకోలేదు. మీ ఇద్దరితో ఖచ్చితంగా మాట్లాడతాను. అండ్ ముందు మీ ఇద్దరు ఈ విషయం గురించి డిస్కస్ చేసుకోండి అని సంజయ్ చెప్పాడు. సంజయ్ ఒక మాట, ఆయన ఎక్కడున్నాడో తెలుసా నీకు అని వివేక్ అడిగాడు. తెలీదు. అసలు కనీసం ఈ విషయం తెలుసో లేదో తెలియదు. తెలిసే బయటికి రావటం లేదో కూడా తెలియదు. కానీ ప్లీజ్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయి. అందరికన్నా ముందు నేనే ఉంటాను. ముఖ్యంగా ఆంటీని కాస్త బాగా జాగ్రత్తగా చూసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎంత ట్రస్ట్ ఉంటుందో నాకు బాగా తెలుసు. దాన్ని ఆయన ఎన్ని సంవత్సరాలు నిలబెట్టి ఒక్కసారిగా కుప్పకూల్చేసరికి చాలా బాధపడుతూ ఉంటారు కదా అని సంజయ్ అన్నాడు. మనం అనుకుంటే అది అవుతుందా? అవ్వదుగా. ఎన్ని మాటలు చెప్పినా బాధ పోదు కదా. అడుగు బయట పెట్టాలంటే కష్టమవుతుంది. అలా అని నా మీదే పడే వాళ్ళని తప్పు అని నేను అన్ను. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, మేము కరెక్ట్గానే ఉన్నాం. కానీ సమస్యకి కారణమైన వ్యక్తి సరిలేడు అని అన్నాడు. వివేక్, ఒక మనిషిని బట్టి మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళంటే అది తప్పని నా ఉద్దేశం. మీ ఇంట్లోకి చీడ పురుగు ఆయన మాత్రమే, మీరు కాదు. కాకపోతే కొన్నాళ్ళు ఈ ప్రెషర్స్ ఉంటాయి. కొంచెం తమాయించుకోండి. తర్వాత అన్నీ నార్మల్ అవుతాయి. అండ్ నువ్వు ఎక్కడున్నావో నాకు లొకేషన్ షేర్ చేస్తే నేను మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాను. మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు. కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండండి. అలానే ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయొద్దు అని సంజయ్ చెప్పాడు. అలాగే, థ్యాంక్ యూ హెల్ప్ చేస్తా అన్నందుకు అని వివేక్ అన్నాడు. నో నీడ్ అని సంజయ్ అన్నాడు. ఓకే, మాకు ఇప్పుడు నిజంగానే కొన్ని నీడ్స్ ఉన్నాయి. అవి మేము తీర్చుకోలేనివి. అందుకే లొకేషన్ పంపిస్తున్నాను. దాంతోపాటు నేను వికాస్తో డిస్కస్ చేసి 1 గంటలో కాల్ చేస్తాను అని వివేక్ అన్నాడు. తప్పకుండా ఎదురు చూస్తుంటాను అని సంజయ్ చెప్పాడు. ఇప్పుడు మైరాకి ఎలా ఉంది, ఓకేనా అని వివేక్ అడిగాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, పూర్తిగా కాదు అని సంజయ్ చెప్పాడు. అలాగే, టేక్ కేర్ ఆఫ్ హర్, బాయ్ అని వివేక్ కాల్ కట్ చేశాడు. సంజయ్ కాల్ కట్ చేసి మైరా వైపు చూసేటప్పటికే మైరా కళ్ళల్లో నీళ్లు చూసి ఏమైంది అని సంజయ్ కంగారు పడ్డాడు. ఆయన చేసిన తప్పులకి పిల్లలుగా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. వివేక్ గారి గొంతులో ఎంత బాధ కనిపిస్తుంది, ఎంత ఆవేదన కనిపిస్తోంది. ఆ వయసు పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన వయసులో అచ్చూసిన ఆంబోతులో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు. పాపం, ఈ సొసైటీలో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎంత కష్టపడుతున్నారు. తండ్రి అలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారని ఖచ్చితంగా అంటారు కదా. కానీ వీళ్ళు ఎంతగా మదన పడుతుంది, ఎంతగా బాధపడుతుంది ఎవరికీ పట్టదు. వివేక్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపించింది. ఇంకా బాధగా అనిపిస్తుంది అని చెప్పింది. ఏం చేయలేం కదా, అందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే తప్పు చేసిన వాడు ఇంకా తప్పులు చేస్తాడు. వాడిని ఏదైనా చేయాలంటే కొంతమందిని బాధ పెట్టక తప్పదు. బట్ ఈ బాధ మెల్లమెల్లగా పోతుందని నమ్మకం నాకుంది. వీళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. రేపటి రోజు అన్నీ కాస్త మటమయమయ్యాక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు. ఆ టైంలో అన్నింటినీ మర్చిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ ఇక్కడ అందరికన్నా బాధపడాల్సింది ఆంటీ గురించి మాత్రమే. బట్ తప్పదు అని అన్నాడు. మైరా కాసేపు మౌనంగా ఉండిపోయి, ఎంత బాధ, పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయికి అందరికన్నా తన భర్తనే ఎక్కువైపోతాడు సంజు. నిన్న మొన్న పెళ్ళైన నాకే అందరికన్నా నువ్వు చాలా ఎక్కువైపోయావు. అసలు ఎవరితో నీకు కంపారిజనే లేదు. అలాంటిది దాదాపు 25 ఏళ్ళు కాపురం చేసిన ఆంటీ ఎలా తట్టుకోగలదు? తప్పదు, నాకు కూడా తెలుసు. కానీ ఎలా? ఒక పక్క బుద్ధి చెడ్డవాడని చెప్పినా మనసు మంచివాడు కదా అని ఖచ్చితంగా చెప్తుంది. కారణం ఇన్నేళ్ళు కాపురంలో ఉన్న దగ్గరతనం కావచ్చు. ఇప్పుడు సడన్గా ఆ మనసుకి మెదడుకి మధ్య పోరాటం జరిగితే ఎంత కష్టంగా ఉంటుంది అని మైరా మరింతగా బాధపడింది. చూడు, పరాయి వాళ్ళమైన మనం ఇంతలా ఆలోచిస్తున్నా కానీ ఆ బుద్ధి లేని అడ్డగాడిద కనీసం భార్యాబిడ్డల గురించి ఆలోచించలేదు. అటు వివేక్, వికాస్ పెళ్ళైతే బాగుంటారని నేను చెప్తున్నా కూడా అసలు వాళ్ళకి పెళ్ళి ఎలా అవుతుంది? ఏమో, రేపటి రోజు వాళ్ళ తండ్రిలానే వాళ్ళు కూడా అనే ఒక మాట కనుక వస్తే ఎంతగా బాధపడతారు. నాకు ఆ ప్రకాష్ రావుని ముక్కలు ముక్కల కింద నరికేయాలనిపిస్తుంది. కానీ ఏం చేసినా వీళ్ళ జీవితాలైతే మారవు కదా అని కూడా అనిపిస్తుంది. అలా అని ఆ చెత్త విధవని వదిలేయనా? ఎలా? అది నా వల్ల అస్సలు కాదు అని సంజయ్ చెప్పాడు. నాకు తెలుసు సంజు కష్టమని. బంధాలు బాంధవ్యాలంటూ ఉంటే మనం శిక్ష వేయలేం. మన మనసుకి మనం కూడా సర్ది చెప్పుకోవాలి.
ముందు ఆంటీ వాళ్ళకి అన్నీ జరుపు. వాళ్ళు బయటకు వచ్చి కనీసం 4 మెతుకులు తినడానికి కూడా కొనలేరు. దగ్గరుండి కొద్ది రోజులు మొత్తం నువ్వే చూసుకో, తప్పదు అని మైరా చెప్పింది. తప్పకుండా, నువ్వు ఇవన్నీ ఆలోచించి స్ట్రెస్ అవ్వకు, కాసేపు రెస్ట్ తీసుకో అని సంజయ్ చెప్పాడు. మైరా ఏం మాట్లాడకుండా సైలెంట్ అవ్వడంతో కాసేపు సైలెంట్ అయిపోవడం మంచిదని సంజయ్కి అనిపించి నాకు చిన్న పనుంది అని ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు. వివేక్ సంజయ్ మాట్లాడిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి రూమ్లో ఉన్న వికాస్ వైపు చూసి, వికాస్ ఒకసారి హాల్లోకి రా, నీతో మాట్లాడాలి అని చెప్పాడు. వికాస్ మరో మాట లేకుండా లేచి హాల్లోకి రావడంతో అంబిక ముభావంగా కూర్చొని ఉండటం చూసి ఎదురెదురుగా కూర్చున్నారు. అమ్మ, నేను చెప్పేది నువ్వు కూడా విను అని వివేక్ అన్నాడు. అప్పటి వరకు ఏడ్చి అలసిపోయిన అంబిక ముభావంగా ఉండటంతో వివేక్ వైపు చూసింది. సంజయ్ ఫోన్ చేశాడు అని వివేక్ జరిగిన కాన్వర్సేషన్ మొత్తం ఇద్దరికీ వివరించాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.